హలో అది చూసారా రెస్పెక్ట్ అలా ఉండాలి భయం అంటే అలా ఉండాలి నువ్వు నటిస్తున్నావు భయం ఉన్నట్టు మామకి సిగ్గు ఎక్కువ కానీ ఎక్కువ సిగ్గు ఎక్కువ సరే ఏ విషయాల్లో అబ్బాయిలు ఎక్కువ సిగ్గుపడతారు మావాడికి అయితే ఆ రోజులతో మాట్లాడాలంటే సిగ్గు అంతే ఇంకా నాకు దేనికి ఏం లేదు సిగ్గు లేదు మీ ఫ్రెండ్ సిగ్గులేదా సరే మీ ఫ్రెండ్ చేసిన కొన్ని పనులు ఎవరికి తెలియని కొన్ని పనులు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకు మెసేజ్ పెడతాడు ఫేస్బుక్ లో ఫాలో కొడతాడు అది మేము చేయమక్క మాకు నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను ఎవరో చేస్తున్నారు గర్ల్స్ మాకు చేస్తారు గర్ల్స్ మీకు చేస్తున్నారా ఏమని మెసేజ్ చేస్తారు మాకు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండిరా బాబు ఫస్ట్ మంచి ఆటగాళ్ళు మీ పేరేంటి అభిషేక్ నా వెనకాల పడు అభిషేక్ నాతో మాట్లాడారు మెసేజ్ చేస్తున్నారా అంటే ఎలా పెడతారు అమ్మాయిలు మెసేజ్ అభిషేక్ నీ కోసం ప్రాణం ఇస్తాను అభిషేక్ ఇంకా ప్రాణం ఇస్తా చున్నీ ఇస్తా బట్టలు వేస్తా అంతే అంతే ఇంకా సరే మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పుడు 3-4 రకం మిమ్మల్ని రాష్ట్రంలో ఉన్న ఏ ఆగవా వెళ్ళి పాడు మీకు మీరేమైనా చేశారా ఎందుకు అంటే ఆడవాళ్ళు మిమ్మల్ని లవ్ చేయడానికి హింసించడం కారణం ఏంటి మీ వెనకాల ఎందుకు పడుతున్నారు నాలెడ్జ్ దిమాగ్ పైసలు చూసి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఎంత మీ నెట్వర్క్ ఎంత 10 lakhs నిజమా ఉన్నాడు కదా మీద మీ పేరెంట్స్ అంటే అది మీది కాదన్నాడు పేరెంట్స్ అంటే మీదేనా అంటే మీరు కష్టపడే నెట్వర్క్ సరే మీ లుక్స్ వల్ల అమ్మాయిలు ఎక్కువ వెనకబడతారు ఒక్కసారి అక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేసుకోండి ఒక హ్యాండ్సమ్ వాక్ ఒకసారి చూద్దాం ఒకసారి మాకు స్టార్ట్ అభిషేక్ అనే అబ్బాయిని యువతులందరూ మెసేజ్లు పెట్టి సతాయిస్తున్నారు వేధిస్తున్నారు ఈ అబ్బాయి నెలకి ఒక 500 సాయం చేయండి ఇలాంటి ఆలోచన నుంచి దూరంగా ఉండడానికి పక్కకి రండి అంటే మీ ఫ్రెండ్ వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు కదా మీ ఒపీనియన్ ఏంటి నాకు అవసరం లేదు అక్క అమ్మాయిలు మీకు కావాలి అన్న అడగట్లా మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇలా అనుకోపడుతున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతారు మీ ఫ్రెండ్ గురించి ప్రౌడ్ గానా జెలస్ అంటే ఎందుకు జెలస్ అంటే ఇందరు పైసలు ఉంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు ఎంత నెట్వర్క్ ఎంత 10-15 lakhs అట్లా చూసి ఏదో తేడాగా ఉందేంటి చూసి మండుతుంది ఓకే చైల్డిష్ అని అర్థమైంది సరే మీకు అమ్మాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అట్లా ఏం లేదు ఏ అమ్మాయి చేసినా ఓకే అమ్మాయికి నెట్వర్క్ ఎంత ఉండాలి అవసరం లేదు మంచిగా ఉంటే సార్ అంటే మీరు చూడరు అమ్మాయి హ్యాండ్సమ్ ఉందా లేదా అంటే తెల్లగా ఉండాలి మంచిగా ఉండాలి వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు అంతే అమ్మాయి బాగా గుడ్డిదైతే పైసలు ఉంటే చాలు చేసుకుంటాయి ఇక ఇప్పుడే డబ్బులు వద్దన్నా అట్లా ఏం లేదు పైసలు ఇంపార్టెంట్ అంతే ఇక పైసలు ఇంపార్టెంట్ కాబట్టి అమ్మాయి దగ్గర పైసలు ఉంటే చేసుకుంటాం అమ్మాయి బతికి ఉంటే చాలు సరే మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మాయి అమ్మాయి ఎలా ఉంటుంది దీపిక పడుకొని ఆలియా భట్ట ఓహో మన క్యాస్ట్ ఉండాలి ఇంకా క్యాస్ట్ ఉండాలి ఇంకా ఓపిక ఉండాలి అమ్మాయికి కళ్ళు ఉండాలి 2 కళ్ళు ఉండాలి జోలు ఉండాలి అన్నం తినాలి ఇంకా చెప్పినా కదా బతికి అవసరం లేదు చాలు స్కెలిటన్ చేసుకుంటూ పోనీ తోలు ఉండాలి తోలు ఉండాలి సరే ఓకే ఒక క్వశ్చన్ తాజ్ మహల్ ఎక్కడుంది ఆగ్రా బాగా ఆలోచించుకోండి తాజ్ మహల్ ఎక్కడుంది అంతే ఆగ్రా ఢిల్లీ తాజ్ మహల్ ఎక్కడుంది ఆగ్రా సిటీ ఆగ్రా ఏ సాంగ్ బెస్ట్ టాస్క్ ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని ప్రపోజ్ చేసింది అభిషేక్ గారు మీరు అమ్మాయిని రిజెక్ట్ చేయాలి ఎలా రిజెక్ట్ చేస్తారో రిజెక్ట్ చేయండి మైక్ పట్టుకోండి
వెళ్ళిపోతాయి ఇక అంతే. వెళ్ళిపోవడం కాదు, కెమెరా పట్టుకొని చూడు నేను అందంగా ఉంటాను, నా దగ్గర 15 లక్షలు కూడా ఉంది, అలా నా వెనకాల పడడం తప్పు. అలా ఎలా రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయండి కెమెరా చూసి. ఏం లేక వస్తుంది ఒకసారి ట్రై కెమెరా అమ్మాయి అనుకో, అమ్మాయి రిజెక్ట్ చేస్తాను, వెళ్ళిపోతున్నాడు అవసరం వెళ్ళిపోతాను అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తారు? నాకు ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది అవసరం లేదు. వేరే అమ్మాయి ఉంది, ప్రెసెంట్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి నెట్వర్క్ చూసి పడ్డారా? లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదు ఆలోచన, ఫ్యూచర్ లో అంటున్నా. ఫ్యూచర్ లో ఏం చెప్తారు? ఫ్యూచర్ లో ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటారా లేదా అని గ్యారంటీ లేదా అట్లా అని. టైం పాస్ ఇద్దరు కాదు, అమ్మాయి టైం పాస్ కా తెలియదు, నేనైతే టైం పాస్. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మాయికి టైం పాస్. ఎక్కడో కొడుతుంది సీనా. టైం పాస్ చేస్తున్నారు, చింతలు అంటారా బాబు మీరు? ఇది మూడు కలిసి జాయిన్ చేయడం, ఒక గూటి పక్షులు ఒక చోటికి చేరినట్టు వీళ్ళిద్దరు ఏంటంటే ఫస్ట్ చేశారు నెట్వర్క్ చూద్దామని. ఫైనల్ గా మీరు డిజెట్ లాగా అనుపమ ఓకేనా? ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. గుండెల్లో ఉంది, గుడిసెలో ఉంది. అసలు నేను చదువుకున్నాను, నేను ఇదే కానీ నేనే చెప్పలేదు. పాకిస్తాన్ లో తాజ్ మహల్ పాకిస్తాన్ లో ఉందా? మీరు మళ్ళీ ఆగ్రా చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. తాజ్ మహల్ ఎక్కడుంది? ఆగ్రా చెప్పండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. భూమి మీద ఉంది. చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. ఓకే, అబ్బాయిలు ఎలాంటి సమయాల్లో గుండు కొట్టించుకోవాలనుకుంటారు? ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. బ్రేకప్ అయితే జుట్టు ఎందుకు కట్ చేసుకుంటారు? కావాలనా? అంటే అమ్మాయి గుండు చూసి వదిలేసిద్దానా, బ్రేకప్ అయిపోద్దానా? అమ్మాయి ట్రూ లవర్ ఏమో. ఏంటి మమ్మీ ఎవడీడు? లేక నాకు గుండు చెప్పాలని ఆశ లేదు అసలు. వయసుకుంటా అబ్బాయికి ఉండదు అసలు. గుండు చేపించుకున్న ఆశనే ఉండదు. అబ్బాయిలు ఎప్పుడు గుండు చేపించుకుంటారు? In my service of 25 years, I have met a lot of people like you, and I know what to do with them. మీరు చెప్పండి, నాకు మాకు లేదు నాలెడ్జ్ లేదు. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నాకేమనిపిస్తుంది చెప్పడం కదా, ఆన్సర్ వచ్చేసి బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడు గుండు చేపించుకుంటారు. సరే, చెట్టుకు ఆకులు ఎన్ని ఉంటాయి? చెట్టుకు ఆకులు ఎన్ని ఉంటాయి? మీ నెత్తి పైన ఎన్ని జుట్టులు ఉన్నాయి? అలా కాదు, చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయి? చెట్టుకు ఆకులు ఎన్ని ఉంటాయి? మీ నెత్తి పైన ఎన్ని జుట్టులు ఉన్నాయి? జుట్టులు కాదు, ఎంటికలు. అదే ఎంటికలు. అమ్మాయి ఓకేనా మీకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బ్యూటీ చూసావు, రేపు అమ్మాయి మొగం మీద యాసిడ్ కొట్టేటప్పుడు ఏం చేస్తారు? అరే ఏంట్రా ఇది? ఎదురు మనీ ఆర్ బ్యూటీ? మనీ మెయిన్. ఇప్పుడు అమ్మాయి మొగం మీద యాసిడ్ కొట్టి ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోయి అమ్మాయి డబ్బులు లేవు, అప్పుడు ఏం చేయాలి? అమ్మాయి వదిలేస్తాం. అమ్మాయి రాదా? వాళ్ళ అమ్మాయి నువ్వు తీసుకుంటా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చెప్పండి, ఇప్పుడు అమ్మాయి దగ్గర బ్యాంక్ లో డబ్బులన్నీ పోయి అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అంటే మీరు గుండు కొట్టించుకుంటే ఇంకా అమ్మాయి వదిలేసిపోతానా? సినిమాలు, ఈ సినిమాలు చూసి ఇలా తయారు. సినిమా చూడండి, వెబ్ సిరీసా? వెబ్ సిరీస్ కాదు, ఏం కాదు. ఇంట్రెస్ట్ ఉంది. వెబ్ సిరీసా? వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్సా? షార్ట్ ఫిల్మ్స్, ఇంకా కవర్ సాంగ్సా? మరి ఇంకేందయ్యా? మ్యాచ్ ఆడతాం, క్రికెట్ అంతే, ఐపీఎల్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. చెట్టుకు ఆకులు ఎన్ని ఉన్నాయంటే మీరు లెక్క పెట్టుకొని చెప్పండి, నాకు ఎన్ని ఉన్నాయి, నాకు కూడా తెలియదు. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. థ్యాంక్ యూ. మీకు మంచి అమ్మాయి దొరకాలని ప్రార్థిస్తున్నాను.